బాడీని కిందకి దించండి. ఏం జరిగింది? ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు ఏం జరిగిందో చూడలేదా? Move! అక్కడేం జరిగిందో చూసావా? అందుకే కదా సార్ చెయ్యెత్తింది. ఆగో! ఎవడ్రా నువ్వు? సత్య గుర్తున్నానా? తప్పు జరగకుండా చూసేవాడిరా పోలీస్. నీలా తప్పుడు నా కొడుకు కాదు. హ్యాపీ జర్నీ. వాడిని చూస్తే గుర్తుపడతావా? ఈజీగా గుర్తుపడతాను. క్యారికేచర్ ఆర్టిస్ట్ని పిలవండి. వాడు ఎలా ఉంటాడు చెప్పు. ఆ లెఫ్ట్ కన్ను కొంచెం చిన్నగా ఉండాలి. అయిపోయింది సార్. వీడేనా? ఖచ్చితంగా వీడే. మళ్ళీ కేసులో ఏ అవసరం ఉన్నా నేను పిలుస్తాను. షూర్. ఫీచర్స్ అన్ని ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు? మర్చిపోయే మొహం కాదు సార్, అది చాలా దగ్గర నుంచి చూశాను. ఏంటి ఏసీపీ ఇలా వచ్చావు? ఇన్స్పెక్టర్ శ్రవణ్ చనిపోయాడు. యాక్చువల్లీ ఈ హత్య కూడా నీకు సంబంధించిందే. నాతో చాలా మంది ఫొటోస్ దిగుతుంటారు ఏసీపీ. సెలబ్రిటీవి కదా. బై ద వే, వీటిని ఏమైనా గుర్తుపడతావా చూడు. రాంగ్ టైంలో కలిసేవరా? వీడు నాకు తెలీదు. నాకు తెలుసు. నువ్వు ఇదే అంటావని నాకు తెలుసు అంటున్నాను. పెట్టుకో. నాకన్నా ఎక్కువగా ఇది నీకే అవసరం.
ఇన్స్పెక్టర్ ఫోటో మీద 2 ఉందంటే దేవా 1 కదా. టేక్ కేర్ వీరు. రేయ్, వీడింకా బతికే ఉన్నాడు, తీసుకురండ్రా. సత్య ఎక్కడా? కళ్ళు దుబ్బయ్యా? ఇట్స్ మీ. నేను అడుగుతున్నది సత్య గురించి బే. నేను చెప్పేది సత్య గురించేరా. ఇట్స్ మీ. వై ఆర్ యు మిస్ హ్యాండ్లింగ్ మీ? ఏయ్, ఆ ఇల్లు ఎవరిదిరా? ఇట్స్ మై ఓన్ హౌస్. అది నా సొంత ఇల్లు. 10 months నుంచి ఖాళీగా ఉందని నేనే కబ్జా చేశా. ప్రామిస్? వీడెక్కడ్రా? ఈయనెవరు సార్? ఆ ఇంట్లో ఇంకెవరుంటారా? వీళ్ళ మనుషులు వేసేవాడు నాతోనే ఉన్నాడని తెలిస్తే నన్ను కూడా వేసేస్తారు బాబోయ్. ఎవరుంటారు? నేను ఒక్కడనే ఉంటాను. ఏక్దా సింగిల్. స్టిల్ బ్యాచిలర్ ఏనా? రే, వీడు కాదు. ఆ ఏసీపీకి వీడు గుర్తులు చెప్పాడే, ఆణ్ణి తీసుకురండి. అన్నా, ఆడిని తీసుకొచ్చాం. రమ్మను. వీడెవడో మళ్ళీ వీడే వస్తున్నాడేంటి? నువ్వే చంపేసి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అది వీళ్ళు నమ్ముతున్నారా? సూపర్ రా. సూపర్ సార్, సూపర్. పిలిచారా అన్న? నువ్వేనా వీడిని చూసింది? అవును. వీడు వరసగా నా మనుషుల్ని చంపుతున్నాడు. ఆడు కాదురా, ఈడే చంపుతున్నాడు. సిఐని చంపుతూ ఏమన్నాడు? సింపుల్ సార్. ఇక్కడ నేనేమంటే అక్కడ ఆయనది అన్నట్టే. రై, నోర్ముయ్. క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయట్లేదు ఎదవా. వైజాగ్ లో నేను ఒక్కడే అనుకున్నాను, చాలా మంది ఉన్నారు. ఏం చెప్పాడీడు? నీ కళ్ళల్లో భయం చూస్తా అన్నాడు. వాడి అంచనా తప్పు కాలేదన్నా. భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాయ్, వీడు నాకు కావాలి. వీడెప్పుడు ఎక్కడ ఎలా కనపడినా నాకు చెప్పు. వాడిని చూడాలన్నా చూడగానే చెప్పాలన్నా నేను నీ పక్కనే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే నెక్స్ట్ వేసేది నిన్నే. ఏంటి అని వాడన్నాడన్నా. ఏం నటిస్తున్నావురా? అబ్బూ. వస్తానన్నా. సార్, నేను కూడా వీడిని చూశాను సార్. ఎక్కడ్రా? ఈ ఫోటోలో సార్. వీడు మన మాట్లాడు కానీ అన్నయ్య చూసుకుంటాడులే. అజ్జు, ఏంటి? వీరూపాయికి నచ్చిన అమ్మాయి దొరికింది. ఎక్కడ? రోడ్డు దాడుతోంది. నన్ను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా? మా అన్నయ్యకి నచ్చిన అమ్మాయి రా. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా అన్నయ్యకి మ్యాటర్ తెలిస్తే తమ్ముడని కూడా చూడడరా, చంపేస్తాడరా. తెలుస్తూనే కదా. ఐ మీన్ ఈ అమ్మాయి మ్యాటర్ నువ్వు చెప్తేనే కానీ మీ అన్నయ్యకి తెలియదుగా. కొన్నాళ్ళు ఓపిక పట్టు, తర్వాత నేను చూసుకుంటా. రై, ఫ్రెండ్ అంటే నువ్వేరా. థ్యాంక్స్ రా. హలో అన్నా, దేవా మనిషిని. ఎవరు? అదే అన్నా, నీకు నచ్చిన అమ్మాయి దొరికిందని ఫోన్ చేశానే. చెప్పు. నీకోసమని అమ్మాయిని వెతికితే నీ తమ్ముడు తగులుకున్నాడేంటన్నా. రాయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు నమ్మవని తెలుసన్నా. ఫోన్ పెట్టే, ఫొటోస్ పంపిస్తా. రేయ్, దేవా మనిషి ఎవడో ఫోన్ చేశాడు కదా, అమ్మాయి దొరికిందని. అన్నది ఫేక్ కాలన్నా, ఆ అమ్మాయి లేదన్నా. ఆ సంగతి నేను చూసుకుంటాను, సరేనా?
అన్నయ్య డౌట్ వచ్చేసిందిరా. వదలడు. భయపడితే అవుతే బిల్ ఎక్కువ తప్ప నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? రై, అసలు ఏం తెలుసురా నీకు మా అన్నయ్య గురించి? అసలు నీ ప్లేస్లో నేను ఉంటేనా? నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? చేస్తా. ఏంటి? ఎంతకాలమని నేను వీరుబాయి తమ్ముడుగా బతక?